హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు మీకు నిన్న చూపించిన పొప్పొంగల్లోకి కాంబినేషన్గా రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఈ పచ్చడిని పచ్చి చింతకాయ తొక్కు వేసి చేస్తానండి. ఇది పొప్పొంగల్లోకైనా వేడి అన్నంలోకి 2 చుక్కల నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని తినండి. అంతే, అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. ఇంకా అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక 3/4 గ్లాసు వేరుశెనగ గుళ్ళు, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక 10 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 మీడియం సైజు టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతకాయ పచ్చడి, అలాగే ఒక కరివేపాకు రెమ్మ తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానిలోకి 1 టీ స్పూన్ ఇలా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మొత్తం అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా. మళ్ళీ అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి, పేలకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పచ్చిమిర్చి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోండి. టమాటాలను కూడా బాగా కలుపుకుంటూ దీనిలోకి ఇప్పుడు 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర లేకపోతే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. చూసారా, టమాటా అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా ఒక రోలు తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మొత్తం వేసేసేయండి. వీటిని బాగా మెత్తగా దంచుకోవాలి. పల్లీలు అన్నీ ఇలా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా అనుకొని స్పూన్ తోటి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తాన్ని వేసేసేయండి. వీటిని కూడా ఇలా మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడు పచ్చి చింతకాయ తొక్కును వేసి మెత్తగా దంచుకోవాలి ఈ పచ్చడిని కూడా. మీ దగ్గర ఈ పచ్చి చింతకాయ తొక్కు లేకపోతే దీని ప్లేస్లో కొంచెం చింతపండు వేసుకోండి, సరిపోతుంది. ఈ చింతొక్కు ఇలా మెదిగిన తర్వాత మనం పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి, మెత్తగా దంచేయొద్దండి. ఇప్పుడు ఉల్లిపాయను కూడా వేసుకొని ఇలాగే కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఈ ఉల్లిపాయ ఇలా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటా మొత్తాన్ని వేసి మెత్తగా దంచేసుకోవాలి. ఇలా టమాటా మెత్తగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇలా కొంచెం తీసుకొని నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. ఉప్పును కూడా వేసేసి మెత్తగా ఇలా రుబ్బేసుకోండి. అంతే, చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. నేనైతే దీనికి పోపు వేసుకోనండి, మీరు కావాలంటే పోపు పెట్టుకోండి. మీరు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.